ఏమనుకున్నానంటే సింగపూర్ సిటీ వెళ్ళి మరి పొద్దున్న నుంచి మామూలు పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళారు. వెళ్ళి ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుందామని అనుకుంటే మార్నింగ్ మా మేనేజర్ వచ్చాడు. ఇక బాబు ఫోన్ చేసి వెళ్ళేటప్పుడు వెళ్ళయింది. ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి ప్రార్థన చేయడానికి అనుకున్నాను. సరే వీలు అవ్వలేదు. 7 గంటలకి ఏరియాకి ఫోన్ చేశాను. చేస్తే సిబిఎం గారికి ఈరోజు స్థుతిపోవటం అన్నారు. దేవునికి స్తోత్రాలు. నేను ఎప్పుడు అనుకుంటాను ఏసైకి ఏ పని లేదు, ఆయనకి పరలోకంలో ఆయనకి ఏ పని లేదు. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ జాబ్ టు డూ ఎక్సెప్ట్ ఆన్సరింగ్ ప్రేయర్స్. నేను ఇప్పుడు కూడా ప్రకటన 5:8 చాలా ఇష్టపడతాను. 24 మంది పెద్దలు దేవుని యొక్క నిలబడి వాళ్ళ చేతుల్లో బంగారు పాత్రలు ఉంటాయి. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. నాకు చాలా ఇష్టం. ఆ ప్రార్థనలు ఎక్కడికి వేస్ట్ కావు, వేస్ట్ కావు. ఇది కావాలి దేవుడా అంటే అందరూ అనుకుంటాము గాలిలోకి వెళ్ళిపోతే ప్రార్థనలు అనుకుంటాం. కానీ ఈ ప్రతి ప్రార్థన కూడా గోయింగ్ టు గోల్డెన్ బౌల్స్, గోల్డెన్ వెజల్స్. ఎంత ఆధిక్యత అంటే మరి కూతురు కూడా లేని ఆధిక్యత యేసయ్య మనకి ఇచ్చారు. మరి సిలియమ్మ గారి గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద స్టోరీ. 5 సంవత్సరాలు అయింది ఆమె మా దగ్గరికి వచ్చి. మరి ఏషా గారు మా తమ్ముడు చర్చ్ అయినా మా చర్చ్ అయినా ఇదంతా ఒకటే చర్చ్ అనుకుంటాను. అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే అమ్మగారు నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఇక్కడ గేట్ ఓపెన్ ఉంటే వచ్చి వెళ్తుంటే నేను ఒకసారి బయటకు వచ్చాను ఆమె దగ్గరికి. వచ్చి ఎక్కడికి వెళ్తారు మీరు? ప్రేయర్ టవర్లో పనిచేస్తారా? మరి అంత దూరం కష్టం కదా బస్సులో వెళ్ళటం, మీరు మా దగ్గర ఉండుకోండి, నేను ఇస్తే నాకు చెప్తాను అని చెప్పాను. సరే అమ్మా అన్నారు. ఆమె మా దగ్గరికి రావటం ఆధిక్యత. నేను ఎంత ప్రార్థన చేసే వాళ్ళకి ప్రతిదీ అప్పగించేస్తాను. ఆమె ప్రేయర్ పాయింట్స్ చెప్పేదాన్ని. అమ్మగారిని ప్రార్థన చేయండి, ఈరోజు ఈ ప్రార్థన ఉందంటే చేసేవాళ్ళు. ఆమె ఎప్పుడు వస్తుంది ఏంటి? నా దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయని వాళ్ళని. అయితే అమ్మగారు మాత్రం కంటిన్యూస్గా వచ్చి ఈ హోమ్లో ఉన్న పిల్లలు, హోమ్లో అంటే మాస్టర్ పిల్లలే, వాళ్ళందరికీ ప్రార్థనలు పాటలు చేయటం చాలా నాకు ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మరి సో మెనీ ప్రేయర్స్, రియల్లీ ఐ అప్రిషియేట్ దట్. మీరు కానీ ప్రార్థన చేయకపోతే నేను పనిచేసి ఉండేదాన్ని కాదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నా నేను మా వారిని తీసి ప్రార్థన చేయించుకుంటాను. ఎందుకంటే ప్రార్థన అన్ని శక్తుల కంటే బలమైన శక్తి. అయితే ఒక 1 నెల రోజుల నుంచి ఆమె నేను చూడటంలా. ఏంటి ఏమయ్యారు అని చెప్పి అనుకుంటున్నా మనసులో. ఎవరు నాకు ఏం చెప్పలా. దీనికానే ఒక పాప కాల్ చేసి ఆంటీ అమ్మకు బాగాలేదు, నేను వస్తున్నాను. ఏ అమ్మకి అంటే సిల్వియాకి. నేను ఒక వెంటనే అన్నా, దేవుడా పిలవద్దాము, డోంట్ కాల్ గారు, అసలు పిలవద్దు నువ్వు, ఆయన నుంచి నాయన మా కొరకు నా కొరకు ఇక్కడ ఉండాలి అని చెప్పి మా రామారాయుడు గారిని తీసుకుని వెళ్తే 3 చాలా సిక్గా ఉన్నాను. అక్కడ నుంచి నా ఫోన్ ఇచ్చి నేను కాల్ చేస్తాను ఇవ్వండి అన్న. ఐసీసీ అంతా పెట్టారంట. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అక్కడ కాల్ చేసాము, మీరు వెళ్ళొద్దు దేవుడి దగ్గరికి, మీరు ఉండండి, మేము ఆర్ఫనేజ్ విడో సెంటర్ కట్టాలి కదా, విడో సెంటర్ మీరు ఇబ్బంది కట్టాలి కదా, చాలా పనులు ఉన్నాయి, వెళ్ళొద్దమ్మా అని చెప్పారు. దేవుని స్తోత్రము. మరి దేవుడు ఆమెను దీవించుకున్నాక దేవుడు ఆమెను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలి. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన అనేది చాలా గొప్ప. ఇది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాటలు పాడేవారు. ఆ పాట ఏ పవన పదము మరణము చూడులలో మరువకమురాయిడా ఉన్నత దూతమై రాక్షణ సుందమై తన ఆలయములో నా మొర వినెను అతడు
చేస్తే మరి భూమి కూడా అదిరిపోద్ది. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. దేవుడు ఆమెకి చాలా రోజులు ఇచ్చి జీవితాన్ని మనందరి కొరకు ప్రార్థన చేసే తల్లిగా ఉంచాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. సరే మా వేసవిలో అయితే ఇంకా చల్లని వాతావరణం ప్రారంభించలేదు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళి గంట ప్రార్థన చేసినాము. అప్పటి నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అది బాగా వచ్చు. నేను కొన్నిసార్లు వచ్చినంత మాట్లాడేటప్పుడు చెప్పేవాడు, ఈరోజు అన్ని గంటల నుంచి పైకి అలాంటి ప్రార్థన జీవితం కలిగినాను. మన సంఘంలో కూడా నేను ద్వారా నేను చెప్పాను, నా సంఘంలో అంత ప్రార్థనాత్మకమైన వ్యక్తి కూడా లేరు. చేత ఇది అన్నిటికంటే గొప్ప భాగ్యం, ఆ కృప అన్నకి ఇచ్చినందుకు నేను కోరుతున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కుమార్ గారు కొన్ని మాటలు మనకు తెలియచేందుకు ఆహ్వానిస్తున్నాను. చాలా